అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరి కార్తిక్. ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చెబుతాను, నా క్రికెట్ ఇట్లా ఏమేమి థింగ్స్ వస్తున్నాయని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మన దగ్గర వచ్చేసింది బ్యాట్. నా దగ్గర ఏ కంపెనీ బ్యాట్ ఉందంటే నా దగ్గర ఉంది ఎస్జీ కంపెనీ బ్యాట్. ఈ ఎస్జీ కంపెనీ బ్యాట్ నాకు చాలా ఇష్టం, అందుకని తీసుకున్నా. అట్లనే ఈ సైజ్ అనేది 4. సైజ్ 4 ఎందుకు తీసుకున్నా అంటే నా హైట్కి నాకు లైట్ వెయిట్ ఉండాలని నేను ఈ సైజ్ 4ది తీసుకున్నా. అండ్ ఇది ఏ విల్లో అంటే కాశ్మీరీ విల్లో బ్యాట్, నాట్ ఇంగ్లీష్ విల్లో, కాశ్మీరీ విల్లో. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ థింగ్ వచ్చేసింది గ్లౌజ్. ఈ గ్లౌజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది మన ఫింగర్స్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బాల్ ఎంత ఫోర్స్ వచ్చినా మన హ్యాండ్స్ని అంత ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫోమ్ వల్ల, ఈ ఫోమ్ ఎంత స్మూత్ ఉంటే మన హ్యాండ్స్ని అంత ప్రొటెక్ట్ చేస్తుంది. సో వి విల్ గో టు నెక్స్ట్ థింగ్. మన దగ్గర నెక్స్ట్ థింగ్ వచ్చేసింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుందో మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ ప్యాడ్స్ అనేవి మన లెగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నీస్, లెగ్స్, టోస్, ఈ 3 పార్ట్స్ని అయితే ఇంపార్టెంట్గా ఈ ప్యాడ్స్ అని మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే ఈ లోపల ఫోమ్ అనేది ఎంత స్మూత్, చూడండి ఎంత స్మూత్ ఉంటే అంత స్మూత్గా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ థై గార్డ్. ఈ థై గార్డ్ మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఏ బాల్ అయినా సరే, దట్ మేబీ లెదర్, రబ్బర్, స్టంప్, ప్లాస్టిక్ బాల్ అయినా సరే, ఎట్లా అంటే మనం ఇది వేస్ట్ పెట్టుకుంటాం కదా, ఆ బాల్ అనేది ఎంత ఫోర్స్ వస్తే అది ప్రాక్టీస్ టైంలో, ఇంపార్టెంట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు వేస్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ థై గార్డ్. సో మన నెక్స్ట్ థింగ్ వచ్చేసింది ఆర్మ్ గార్డ్. ఈ ఆర్మ్ గార్డ్ మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుందంటే మనకి బాల్ ఎప్పుడన్నా ఇది మనం ఎక్కడ పెట్టుకోవాలంటే లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవాలి, రైట్కి పెట్టుకోవద్దు. ఎందుకంటే బ్యాటింగ్ చేసేటప్పుడు మనం డిస్టర్బ్ అవుతుంది మనకి, ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఫోల్డ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. సో ఇది ఎట్లా అంటే బాల్ ఎప్పుడైనా ఫోర్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్లా మనం డిఫెన్స్ చేసేటప్పుడు ఇది అయితే బాల్ని టచ్ చేస్తుంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తుంది ఎల్బోకి. మన నెక్స్ట్ థింగ్ వచ్చేసింది ఎల్గార్డ్ అండ్ ప్రొటెక్టర్. ఈ ఎల్గార్డ్ మనకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుందంటే మన ప్రైవేట్ పార్ట్ అయితే చాలా అంటే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది వేసుకోకపోతే మన ప్రైవేట్ పార్ట్ అనేది డిస్టర్బ్ అయ్యి మనకైతే చాలా చాలా పెయిన్ వస్తుంది. సో ఇదైతే మన ఎల్గార్డ్. ఓకే, ఇది ఎల్గార్డ్. ఇది కంపల్సరీ మ్యాచ్ టైంలో, ప్రాక్టీస్ టైంలో ఎప్పుడన్నా ఇది కంపల్సరీ వేసుకొని ఆడాలి. సో ఇదైతే మన ప్రొటెక్టర్. ఈ ప్రొటెక్టర్ వేసుకొని ఎల్గార్డ్ వేసుకుంటేనే మనకి సేఫ్, లేదా మనకి బాల్ అనేది చాలా చాలా హర్ట్ చేస్తుంది మన ప్రైవేట్ పార్ట్కి. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, దిస్ ఈజ్ మై హెల్మెట్. ఈ హెల్మెట్ ఇంపార్టెంట్గా ప్రతి టైం ప్రాక్టీస్ మ్యాచ్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్లీ బౌన్సర్ బాల్ వేసినప్పుడు బౌన్సర్ వేసినప్పుడు హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ బౌన్సర్ వేసినప్పుడే ఎందుకు ఉండాలి అంటే బౌన్సర్ అనేది చాలా బౌన్సర్ మన హెడ్ దాకా వస్తుంది. అది కూడా లెదర్ బాల్ కాబట్టి మన హెడ్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా మనం హెల్మెట్ వేసుకొని ఆడాలి. సో ఈ అన్ని థింగ్స్లో మీ ఫేవరెట్ థింగ్ ఏంటో కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో ఎట్లుందో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి కార్తిక్. సో we will see in next video. Bye.